హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేయండి. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ నిఫ్టీ రేంజ్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 49,803 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 23,209 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మిడ్ క్యాప్ బ్యానాక్స్ రెండు ఎక్స్పైరీలు ఉంటే చాలా కేర్ఫుల్గా చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మనం ఇక్కడ సూపర్ టెన్ అయితే ప్రీవియస్ వ్యూలో దాని గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, దీన్ని అయితే రిమూవ్ చేసి ఫర్దర్గా మనం మాత్రం ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటోఫిబ్ రిప్లేస్మెంట్ గురించి అయితే మనం అయితే యాడ్ చేసి ఆటోఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటోఫిబ్ రిప్లేస్మెంట్ యాడ్ చేసి అయితే మనం ఫర్దర్గా మన వ్యూ అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడైతే బయింగ్ ఇన్ డిప్ అని చూపిస్తుంది. కాకపోతే కాళ్ళు డిప్లో బై చేసినట్టే ప్రాఫిట్ అనేది ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. మీరు కాల్ను మాత్రం వ్యూ అనేది కాల్ సైడ్ ఏమి ఉండండి, మీరు పుట్టి జోలికి మాత్రం వెళ్ళకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఏమని చెప్తుంది అంటే 49,000 టు 322 రేంజ్ నుంచి వెళ్ళి ఇక్కడ దీని అయితే 49,000 ఇక్కడ 50,000కి ఎబో దీన్ని అయితే రిమూవ్ చేసి ఫర్దర్గా మాత్రం వీటిని ఇది రిమూవ్ చేసి ఫర్దర్గా మాత్రం మనం బౌలింగ్ అండ్ బ్యాండ్స్ని యాడ్ చేసి అయితే మనం అయితే వ్యూని అయితే కన్ఫర్మ్ చేద్దాం. బౌలింగ్ అండ్ బ్యాండ్స్ అయితే మనదైతే మన వ్యూని అయితే కన్ఫర్మ్ చేద్దాం. ఇక్కడ ఏదైతే చూద్దాం ఇది ఓకే. ఇది ఇక్కడ 14,957కి అబోవ్ ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్, 49,773కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఈ రేంజ్లో మాత్రం 49,957కి లేదా 49,773కి ఈ రేంజ్లో మాత్రం ఇలాంటి ట్రేడ్ మాత్రం చేయండి. దీనికి ఎందుకుంటే మాత్రం పిఈ స్ట్రాంగ్, దీని అబోవ్ ఉంటే కాల్ స్ట్రాంగ్. ఇది మాత్రం ఫండా. మీరు ఎలాంటి ఆలోచించకండి. ఈ రేంజ్లో మాత్రం మీరు ఎలాంటి పొజిషన్స్ మాత్రం తీసుకోకండి. ఇక్కడ మాత్రం ఎలాంటి తీసుకోకుండా మాత్రం మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఓకే, ఫస్ట్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు 6 మంత్స్ అట్లీస్ట్ 6 మంత్స్ మాత్రం పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ నిఫ్టీ 345కి ఎబోవ్ ఉంటే కాల్ స్ట్రాంగ్, 23,188కి బిలో ఉంటే పిఈ స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం ఉంది. ఓకే, మీరు ఇక్కడ వీటిని రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ దాని గురించి అయితే మనం నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే తెలుసుకుని మాత్రం వీడియోని మాత్రం క్లోజ్ అయితే చేద్దాం. నెక్స్ట్ ఇండికేటర్ని యాడ్ చేసి టెక్నికల్ రేటింగ్స్ ఇది అనేది బెస్ట్ ఇండికేటర్ అండి. టెక్నికల్ రేటింగ్స్ కూడా ఏం చెప్తుంది, టెక్నికల్ రేటింగ్స్ ప్రకారంగా అయితే ఏది స్ట్రాంగ్ ఏంది అనేది మనకు చూపిస్తుంది. టెక్నికల్ రేటింగ్ అనేది బెటర్ ఇండికేషన్స్. మీరు టెక్నికల్ రేటింగ్తో ట్రేడింగ్ చేస్తే మాత్రం మీకు బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. ఇక్కడ స్ట్రాంగ్ బై అని చూస్తుంది. మీరు బయింగ్ సైడే ఉండండి. కంప్లీట్గా బయింగ్ సైడ్ ఉంటే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని టెక్నికల్ రేటింగ్స్ మాత్రం చెప్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే చూద్దాం. నిఫ్టీ కూడా ఓకే, వన్ ప్లేస్లో మాత్రం ఇక్కడ బయ్యర్స్ ప్రైజెస్ మాత్రం చాలా వరకు అయితే స్ట్రాంగ్ బై అయితే ఉన్నది. ఎవరైతే స్ట్రాంగ్ బై అంటే కాల్ని డిప్లో బై చేసిన వాళ్ళకి మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే టెక్నికల్ రేటింగ్స్ ప్రకారంగా మాత్రం కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మాత్రం మనం ఈ టెక్నికల్ రేటింగ్ గురించి అయితే కంప్లీట్గా వీడియో అయితే చేద్దాం. ఓకే, మీరైతే ఈరోజు బుల్లిష్ అనుకుంటారా బేరిష్ అనుకుంటారా కామెంట్ చేయండి. ఈరోజు అయితే మీరు ఆల్రెడీ మీరు వీడియో చూసినప్పటికీ మీరు ట్రేడింగ్ చేసినట్లయితే మీరు పాజిటివ్లు ఉన్నారో నెగిటివ్లు ఉన్నారో మాత్రం అది కూడా కామెంట్ చేయండి. ఈరోజు మీరు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లేకపోతే లాస్ ఇస్తే లాస్ అని మాత్రం కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.